గ్రామంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. అందరికీ ఎంతో కొంత పొలముంది. తుని పిచ్చుకకి కూడా ఒకప్పుడు మంచి సారవంతమైన పొలముండేది. కాని ఆమెకు ఒక కోరికుండేది. ఊర్లో అందరికంటే అందమైన పెద్ద ఇల్లు కట్టుకోవాలని. ఆ ఆశతో ఉన్న పొలాన్ని అమ్మేసి ఆ డబ్బుతో ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకుంది. గృహప్రవేశం ఘనంగా జరిగింది. కాని రోజులు గడిచే కొద్దీ అసలు సమస్య మొదలైంది. తినడానికి గింజల్లేవు, చేతిలో చిల్లి గవ్వలేదు. బ్రతకడానికి వేరే దారి లేక తన స్నేహితులైన చోటు చిలుక, చిచ్చుకాకి పొలాలలో కూలీ పనికి వెళ్లాల్సి వచ్చింది. ఒకప్పుడు యజమానిగా బ్రతికిన తుని ఇప్పుడు కూలీగా మారితే సమాజం ఎలా చూస్తుందో, ఆ అవమానాలను ఆమె ఎలా గెలిచిందో ఈ కథలో చూద్దాం. ఉదయం 9 గంటలు. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. చోటు చిలుక పొలంలో తుని పిచ్చుక కలుపు మొక్కలు తీస్తోంది. ఆమె పక్కన ఇంకా కొంతమంది కూలీలు పనిచేస్తున్నారు. గట్టు మీద చోటు చిలుక, చిచ్చుకాకి, మహీగ్రద్ద కూర్చున్నారు. తుని పిచ్చుక కొంచెంసేపు నడుము వాల్చి ఊపిరి తీసుకుందామని లేచి నిలబడింది. అది చూడగానే గట్టుమీదున్న చిచ్చుకాకి గొంతు సవరించుకుంది. చిచ్చుకాకి గట్టిగా అందరికీ వినిపించేలా, ఏమేతోనే అప్పుడే అలసిపోయావా? పనిలోకి వచ్చి గంట కూడా కాలేదు. కూలీ డబ్బులు మాత్రం సాయంత్రం కల్లా చేతిలో పడాలి. కాని పని మాత్రం దొరసానిలాగా చేస్తావా? ఇది నీ ఏసీ బంగ్లా కాదు, పొలము. ఇక్కడ చెమట చిందిస్తేనే గింజలు రాలుతాయి. చోటు చిలుక నవ్వుతూ వెటకారంగా, పోనీలే చిచ్చు, పాపం అలవాటు లేని ప్రాణం. నిన్నటి దాకా ఓనర్ కదా, ఈ రోజు కూలీ అయ్యేసరికి ఆ మాత్రం ఇబ్బంది ఉంటుంది. అయినా తుని, నీకంత ఆశ ఎందుకే? బంగారం లాంటి పొలం అమ్మేసి ఆ సిమెంట్ గోడలు కట్టుకున్నావు. ఇప్పుడు ఆ గోడలు కొరుక్కుని తింటావా ఏంటి? ఇప్పుడు చూడు నీ దుస్థితి. పక్కన పనిచేస్తున్న వేరే పక్షులు కూడా గుసగుసలాడడం మొదలుపెట్టాయి. అవునక్క, ఈ తుని అప్పుడు మనల్ని చూసి కూడా పలకరించేది కాదు. ఇప్పుడు మన పక్కనే కూర్చుని గడ్డి పీకుతోంది. కాలం అంటే ఇదేనేమో. తుని పిచ్చుక ఆ మాటలు విని గుండె బరువెక్కింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా తల వంచుకొని, లేదు చోటు, నాకు ఆకలేస్తుంది, అందుకే నీరసంగా ఉంది, పని చేస్తాను, మీ డబ్బులకు మోసం చెయ్యను. మహీగ్రద్ద కర్రతో నేలని కొడుతూ, ఆకలి వేస్తే ఇంటి దగ్గర తిని రావాలి. ఇక్కడ పని సాగట్లేదు చూడు. ఆ మూల ఇంకా గడ్డి అలాగే ఉంది. నువ్వు ఇలాగే చేస్తే రేపటి నుండి పనికి రావద్దు. మాకు చురుగ్గా ఉండేవాళ్ళు కావాలి. అవును మరి, మేమేదో పాత స్నేహితులం కదా అని పనిస్తే నువ్వు నెత్తి మీద ఎక్కుతున్నావు. ఆ బన్నుగాడి స్కూల్ ఫీజులు కట్టాలి. నువ్వు ఇలా నిలబడితే ఎలా? మర్యాదగా పని చెయ్యి. తుని పిచ్చుక ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ అవమానం ఆమె గొంతులో గడ్డ కట్టినట్లయింది. కన్నీళ్లను దిగమింగుకుని మళ్లీ వంగి పనిచేయడం మొదలుపెట్టింది. ఆమె చేతులు కలుపు మొక్కలను లాగుతున్నాయే కాని మనసు మాత్రం ఆ అవమానపు ముళ్లను లాగలేకపోతుంది. నేనెవరినీ మోసం చేయలేదు కదా, నా సొంత నిర్ణయం వల్ల నష్టపోయాను, దానికే ఇంత చులకనగా చూడాలా అని లోలోపల కుమిలిపోయింది. సాయంత్రం 6 గంటలు. పని ముగించుకుని అందరూ ఇంటికెళ్తున్నారు. తుని అందరికంటే వెనుక ఒంటరిగా నడుస్తోంది. ముందు వెళ్తున్న చోటు, చిచ్చు, మహి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు చాలా అలసిపోయున్నారు. అబ్బా, ఈ రోజు పనితో నా నడుము విరిగిపోతుంది. ఇంటికెళ్ళాక కూడా రెస్ట్ లేదు. మళ్ళీ రేపు పొద్దున్నే 4 గంటలకే లేవాలి. ఆ చిన్నగాడికి టిఫిన్ చేయాలి. మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ కట్టాలి. మళ్ళీ 8 గంటలకల్లా పొలానికి రావాలి. ఈ వంట పనే పెద్ద నరకం. అవును చిచ్చు, నా బాధ కూడా అది. మా పన్నుగాడికి ఉదయాన్నే వేడి వేడి టిఫిన్ కావాలి, లేకపోతే స్కూల్కి వెళ్ళనంటాడు. మధ్యాహ్నం పొలంలో మనం తినడానికి కూడా వండుకోవాలి. ఈ హడావుడిలో నిద్ర కూడా ఉండట్లేదు. హోటల్లో కొందామంటే రేట్లు మండిపోతున్నాయి. ఆరోగ్యం పాడవుతుంది. ఎవరైనా మనకు వండి పెడితే బాగుండు. నాకు కూడా ఓపిక ఉండట్లేదు. వంటి పని తప్పించుకుంటే పొలం పని ప్రశాంతంగా చేసుకోవచ్చు. వెనుక నడుస్తున్న తుని పిచ్చుక చెవిన ఈ మాటలు పడ్డాయి. ఆమె నడక నెమ్మదించింది. ఆమె బుర్రలో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. తుని పిచ్చుక ఆలోచన, అందరికీ ఉన్న అతిపెద్ద సమస్య ఉదయాన్నే లేచి వంట చేయడం. వాళ్లకు సమయం లేదు, ఓపిక లేదు. కాని నాకు వంట చేయడం అంటే ఇష్టం. పక్షులందరికీ పూరీలంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. నేను ఉదయాన్నే లేచి వేడి వేడి పూరీలు, ఆలు కూర చేసి వీళ్ల ఇళ్ల దగ్గరికి తీసుకెళ్తే వాళ్లకు వంట పని తప్పుతుంది, నాకీ కూలి పని తప్పుతుంది. నేను ఎవరి కింద మాట పడాల్సిన పనిలేదు. నా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా దొరుకుతుంది. ఆ ఆలోచన రాగానే తుని ముఖంలో ఇందాకటి అవమాన ఛాయలు పోయి ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపించింది. ఇక మరుసటి రోజు ఉదయం 4 గంటలకే తుని నిద్రలేచింది. తన ఇంట్లో ఉన్న పెద్ద గిన్నెలో పిండి కలిపింది. బంగాళదుంపలు ఉడికించి మంచి మసాలా కూర చేసింది. నూనె కాగింది. తుని చకచకా పూరీలు వత్తి నూనెలో వేసింది. అవి బంతుల్లా పొంగాయి. వాటన్నిటినీ ఒక పెద్ద హాట్ బాక్సులో సర్దింది. వీధుల్లోకి బయలుదేరింది. తుని పిచ్చుక గట్టిగా ఉత్సాహంగా అరుస్తూ, పూరి, వేడివేడి పూరి, అమ్మల కష్టాలు తీర్చే పూరి, పిల్లలకు నచ్చే పూరి, ప్లేటు 20 రూపాయలే, రండి బాబు రండి.
ఆ అరుపు చిచ్చుకాకి ఇంటి ముందు వినిపించింది. వంటగదిలో నిద్రమత్తుతో ఉన్న చిచ్చుకాకి అది విని బయటకొచ్చింది. ఏంటి తుని గొంతలా ఉంది? పూరీలు అమ్ముతోందా? బయటకొచ్చి చూసేసరికి తుని వేడివేడి పూరీలు పెట్టుకునుంది. ఆ వాసన చిచ్చు ముక్కుపుటాలకు తాకింది. తుని, నువ్వు పూరీలు అమ్ముతున్నావా? వాసన అదిరిపోతుంది. అబ్బా, ఈ రోజు నాకు వంట చేసే ఓపికే లేదు. ఆ ఉల్లిపాయలు కొయ్యలేక చేస్తున్నా. చిన్న, వెళ్ళి 4 ప్లేట్లు తీసుకురా. చోటు చిలుక ఇంట్లో బన్నుగాడు నిద్రలేచి ఏడుస్తున్నాడు. అమ్మా, ఆకలి. నాకు రోజు పెట్టే ఆ చట్టన్నం వద్దు. నాకిప్పుడే పూరి కావాలి, లేకపోతే స్కూల్కి వెళ్ళను. ఇప్పుడు పూరి ఎక్కడ దొరుకుతుందిరా నాయనా? నేనింకా వంట చేయలేదు. అప్పుడే తుని అక్కడికొచ్చింది. చోటు, బాధపడకు. ఇదిగో వేడివేడి పూరీలు, ఆలుకూర కూడా ఉంది. బన్నుకి ఇష్టం కదా, ప్లేట్ 20 రూపాయలే. నీ శ్రమ తగ్గుతుంది, బన్ను ఆకలి తీరుతుంది. చోటు చిలుక కళ్ళల్లో ఆనందంతో, అమ్మయ్య తుని, నువ్వు టైంకొచ్చావు, దేవుళ్ళ వచ్చావు. ఇవ్వు, ఒక 5 ప్లేట్లు ఇవ్వు. ఈ రోజుకి నాకు వంట నరకం తప్పింది. ఇక ఆ రోజు ఉదయం తుని పూరీలు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఊర్లో ఉన్న చాలా మంది రైతులు, కూలీలు ఆమె దగ్గర కొనుక్కున్నారు. తుని ఆ రోజు పొలం పనికి వెళ్లలేదు. సాయంత్రం లెక్క చూసుకుంటే కూలీ పనిలో వచ్చే 200 రూపాయల కంటే పూరీల వ్యాపారంలో 500 రూపాయలు మిగిలాయి. తుని ఆనందానికి అవధుల్లేవు. కొన్ని రోజులు ఇలాగే గడిచింది. తుని బిజినెస్ ఉదయం పూట బాగా సాగుతోంది. కాని పొలం పనుల దగ్గర ఒక సమస్య వచ్చింది. ఒకరోజు మధ్యాహ్నం చోటు చిలుక తునితో ఇలా అంది. తుని, ఉదయం టిఫిన్ బానే ఉంది, కానీ మధ్యాహ్నం పొలంలో తినడానికి మాకు మళ్ళీ వంట చేసుకోవాల్సి వస్తుంది. నువ్వు మధ్యాహ్నం కూడా పూరీలు తెస్తే బాగుంటుంది కదా, మాకు పనిలో బ్రేక్ దొరుకుతుంది. సరే చోటు, రేపటి నుండి మధ్యాహ్నం లంచ్ టైంకి కూడా తెస్తాను. మరుసటి రోజు తుని ఇంట్లోనే పూరీలు చేసి వాటిని డబ్బాలో కుక్కి మధ్యాహ్నం ఎండలో పొలానికి తీసుకెళ్ళింది. అందరూ ఆకలితో ఉన్నారు. కాని డబ్బా తెరిచేసరికి పూరీలు మెత్తపడిపోయి ఒకదానికొకటి అతుక్కుపోయి చల్లగా రబ్బరులా ఉన్నాయి. చిచ్చుకాకి పూరీని పట్టుకుని లాగుతూ, ఏంటి తునియదే? పూరీనా లేక సైకిల్ ట్యూబా? సాగుతోంది కానీ తెగట్లేదు. చల్లగా జిగురుగా ఉన్నాయి. ఇవి తినలేకపోతున్నాం. పండు కింద పడట్లేదు. అయ్యో, ఇంట్లో చేసి తెచ్చేసరికి చల్లారిపోయాయి. సారీ ఫ్రెండ్స్, రేపు వేరేలా ప్లాన్ చేస్తాను. తుని ఇంటికొచ్చి తీవ్రంగా ఆలోచించింది. చల్లారిన పూరీలు ఎవరూ కొనరు, రుచిపోతుంది, కస్టమర్లు పోతారు. మరి పొలంలో వేడి పూరీలు ఎలా ఇవ్వాలి? పొలంలో ఇల్లుండదు కదా, గ్యాస్ బండ మోసుకెళ్లడం కష్టం. అప్పుడే ఆమెకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. మరుసటి రోజు ఉదయం యథావిధిగా పూరీలు అమ్మేసింది. మధ్యాహ్నం 12 గంటలకు తుని ఒక పెద్ద వెదురు బుట్ట కట్టుకుంది. అందులో ఒక చిన్న పోర్టబుల్ స్టవ్, కడాయి, నూనె డబ్బా, పిండి ముద్దలు, ముందుగానే తయారు చేసిన కూరగిన్నె, విస్తరాకులు అన్నీ సర్దుకుంది. ఈ రోజు నుండి వంట ఇంటి దగ్గర కాదు, తినేవాడి దగ్గరే చేస్తాను. అప్పుడే వాళ్లకు వేడి దొరుకుతుంది, నాకు గిరాకీ దొరుకుతుంది. తుని నేరుగా పొలాల మధ్యలో ఉన్న ఒక పెద్ద చెట్టు కిందకు వెళ్ళింది. అక్కడ చల్లని నీడ ఉంది. తన సామాన్లు దింపింది, స్టవ్ వెలిగించింది, నూనె వేడెక్కింది. అప్పుడు పిండి నొత్తి నూనెలో వేసింది. పూరి పొంగుతూ పైకి లేచింది. ఆ నూనె వాసన, మసాలా కూర వాసన గాలిలో కలిసి పొలమంతా పాకింది. పనిలో ఉన్న కూలీల ఆకలిని నిద్రలేపింది. పనిలో ఉన్న చోటు, చిచ్చు, మహి ఇంకా ఇతర కూలీలు, పిల్లలు అందరూ కూడా ఆ వాసన చూసి తలలు పైకెత్తారు. పొలం మధ్యలో నుండి ఆవిర్లు వస్తున్నాయి. అమ్మా, ఆ వాసన చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. అది ఖచ్చితంగా తుని ఆంటీ స్టైల్. పదండి. అందరూ పని ఆపేసి చేతులు కడుక్కొని చెట్టు కిందకు పరిగెత్తారు. రండి రండి, పొగలు కక్కే పూరీలు, చెట్టు నీడన చల్లగాలిలో వేడి పూరీ తినండి. ప్లేట్ 25 రూపాయలు, సర్వీస్ ఛార్జీతో కలిపి. చిచ్చుకాకి వేడి పూరీని ఆవకాయతో తింటూ కళ్ళు మూసుకొని, అబ్బా తుని, నీ తెలివికి దండం పెట్టాలి. 5 స్టార్ హోటల్లో కూడా పనికిరాదు దీని ముందు. పొలంలో ఈ చెట్టు కింద ఎంత వేడి భోజనం దొరకడం మా అదృష్టం. నా అలసట మొత్తం పోయింది. చోటు చిలుక తుని చేతులు పట్టుకుని, నిజమే తుని, ఆ రోజు నిన్ను చూసి జాలిపడ్డాం, ఎగతాళి చేశాం, కూలీ అని చిన్న చూపు చూసాం. కానీ ఇప్పుడు నువ్వు మాకు అన్నం పెట్టే యజమానివయ్యావు. మేము పొలంలో కూలీలా పని చేస్తున్నాం, నువ్వు మాత్రం సొంత వ్యాపారం చేస్తున్నావు. నువ్వు మాకంటే ఎంత ఎత్తుకు ఎదిగావు. మమ్మల్ని క్షమించు తుని. తుని, నీ పట్టుదల మాకు గుణపాఠం. కష్టం వస్తే కుంగిపోకుండా దాన్ని అవకాశంగా మలుచుకున్నావు. అంటే ఇంకో 2 పూరీలు వేయండి. నా ఫ్రెండ్స్ కి కూడా చెప్తాను. రేపు వాళ్ళు స్కూల్ లంచ్ బాక్స్ తేరు, ఇక్కడికే వస్తారు. మీ పూరీలే మాకు పవర్. ఆ రోజు నుండి తుని పిచ్చుక పొలం పనులకు వెళ్లడం మానేసింది. ఉదయం ఊర్లో, మధ్యాహ్నం పొలంలో. తుని మొబైల్ క్యాంటీన్ నడిపింది. అందరూ ఆమె దగ్గరే తినడం మొదలుపెట్టారు. తుని సంపాదన 3 రెట్లు పెరిగింది. ఆమె మళ్లీ తన ఇంటిని ఆనందంగా తీర్చిదిద్దుకుంది. ఎవరి కింద పని చేయకుండా తన కాళ్ళ మీద తాను నిలబడింది.
ఇప్పుడు ఎవరూ ఆమెని చూసి జాలిపడడం లేదు. గర్వంగా గౌరవంగా చూస్తున్నారు. చలికాలంలో చుట్టాలు. తుని పిచ్చుక తన భర్త దుబాయ్ వెళ్ళాక తన కూతురు బుజ్జితో ఒంటరిగా ఉంటుంది. చలికాలం మొదలైంది. తుని పుట్టినరోజు దగ్గర పడుతోంది. ఎప్పుడూ ఇతరుల కోసం బతికే తుని కోసం ఆమె స్నేహితులు చోటు చిలుక, చిచ్చుకాకి, లూసీ పావురం, మహిగ్రద్ద కలిసి ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఆ రాత్రి జరిగిన సందడి, మరుసటి రోజు విందు భోజనాలు ఈ కథలో చూద్దాం. చలికాలం సాయంత్రం చోటు చిలుక, చిచ్చుకాకి, లూసీ పావురం, మహిగ్రద్ద కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకుంటున్నారు. అందరూ చాలా సీరియస్గా గుసగుసలాడుతున్నారు. హలో హలో, అందరికి వినిపిస్తుందా? చిచ్చు, నువ్వు స్పీకర్ ఆన్ చేసావా? నీ శ్వాస శబ్దం నాకు వినిపిస్తుంది. చేశాను చోట, కానీ నెమ్మదిగా మాట్లాడు. మా చిన్నగాడు పక్కనే హోంవర్క్ చేస్తున్నాడు. వాడికి తెలిస్తే ఊరంతా తెలిసిపోతుంది. ఎంతకీ విషయం ఏంటి? రేపు మన తుని పిచ్చుక పుట్టినరోజు. పాపం, ఆమె భర్త దుబాయ్ వెళ్ళాక ఆమె చాలా డల్ గా ఉంటుంది. కనీసం బర్త్డే కూడా గుర్తులేనట్లుంది. ఈసారి మనం ఆమెకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలి. ఆమెను పాత తునిలా మార్చేయాలి. మంచి ఆలోచన చోటు. మరి ప్లాన్ ఏంటి? కేక్ కట్ చేయిద్దామా? కేక్ ఒకటే సరిపోదు మహి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను నా బ్యూటీ పార్లర్ కిట్ మొత్తం తెస్తాను. తునికి ఫేషియల్ చేసి, ఐబ్రోస్ చేసి, మంచి మేకప్ వేసి హీరోయిన్లా తయారు చేస్తాను. ఆ ఫోటోలు దుబాయ్కి పంపిస్తే ఆమె భర్త ఫ్లైట్ ఎక్కి వచ్చేయాలి. ఏమంటారు? చిచ్చు, ఇది బర్త్డే పార్టీ, పెళ్లి చూపులు కాదు. ఆమెకు సింపుల్గా ఉంటేనే ఇష్టం. మనం ఇల్లంతా డెకరేట్ చేద్దాం. నా దగ్గర రంగురంగుల రిబ్బన్లు, బెలూన్లు ఉన్నాయి. నేను నా పాత రేడియో తెస్తాను. మంచి పాటలు పెట్టుకుని డాన్స్ చేద్దాం. కానీ బహుమతి ఏమిద్దాం? నేను నా పాత చీర ఒకటి ఇద్దాం అనుకుంటున్నా. అంటే అది నాకు టైట్ అయిపోయిందిలే. తునికి సరిపోతుంది. పిసినారిదానా, కొత్త చీర కొనలేవా? సరేలే, గిఫ్ట్ సంగతి తర్వాత. రేపు రాత్రి 11:59కి అందరూ తుని ఇంటి దగ్గర కలవాలి. ఎవరూ లేట్ చేయకూడదు. ముఖ్యంగా చిచ్చు, నువ్వు మేకప్ వేసుకుని గంటలు గంటలు అద్దం ముందు కూర్చోకు. సరేలేవే, నా అందం అంటే నీకు కుల్లో. నేను టైంకి వచ్చేస్తా. అర్ధరాత్రి సర్ప్రైజ్. రాత్రి 11:30. తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక పడుకున్నారు. బయట చలి గజగజలాడిస్తోంది. చోటు, చిచ్చు, లూసీ, మహి మెల్లగా తుని ఇంటి బయట డెకరేషన్ చేయడం మొదలుపెట్టారు. చిన్న చిన్న సీరియల్ లైట్లు పెట్టారు. హ్యాపీ బర్త్డే తుని అని ఒక బ్యానర్ కట్టారు. చిచ్చుకాకి చలికి వణుకుతూ, అమ్మో, ఈ చలికి నా లిప్స్టిక్ గడ్డ కట్టుకుపోతుంది. నా ముక్కు ఎర్రగా అయిపోయింది. రేపు ఫోటోల్లో బాగోదు. చోటు, ఆ కేక్ పట్టుకో, కింద పడేయకో. అది బ్లాక్ ఫారెస్ట్ కేక్, నా ఫేవరెట్. సారీ, తుని ఫేవరెట్. షూ, అరవక చిచ్చు, తుని లేస్తుంది. టైం 12 అయింది. తలుపు కొట్టండి. లూసీ పావురం వెళ్లి తలుపు కొట్టింది. తుని పిచ్చుక లోపల నుండి నిద్రమత్తుతో, ఎవరది ఈ అర్ధరాత్రి పూట? బుజ్జి, ఎవరో తలుపు కొడుతున్నారు. బుజ్జి పిచ్చుక భయంగా, అమ్మా, దొంగలేమో, తలుపు తీయకు, మనం పోలీస్కి ఫోన్ చేద్దాం. భయపడకు బుజ్జి, నేను చూస్తాను అంటూ కర్ర పట్టుకుని తలుపు తీసింది. తలుపు తీయగానే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ తుని అని పాట పాడడం మొదలు పెట్టారు. బన్ను, చిన్ను వెనక నుండి విజిల్స్ వేస్తున్నారు. తుని పిచ్చుక ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి కర్ర కింద పడేసి, అమ్మో, మీరా ఇంత రాత్రి నా కోసం వచ్చారా? నేను కలలో ఉన్నానా? వావ్, అమ్మా చూడు, ఎంత బాగా డెకరేట్ చేశారు. ఆంటీ వాళ్ళు నీ బర్త్డే కొట్టు పెట్టుకున్నారు. ఏడవకు తుని, ఇది సంతోషపడాల్సిన రోజు. రా, కేక్ కట్ చెయ్యి. తుని కేక్ కట్ చేసింది. అందరూ ఆమెకు కేక్ తినిపించారు. చిచ్చుకాకి మాత్రం పెద్ద ముక్క తీసుకుని తుని నోట్లో కొంచెం పెట్టి మిగతాది తను తినేసింది. తుని, కేక్ సూపర్. అంటే నేను సెలెక్ట్ చేశా కదా, అందుకే బాగుంది. క్రీమ్ తక్కువ, టేస్ట్ ఎక్కువ. రేపు నా బర్త్డేకి 2 కేకులు కావాలి, గుర్తుపెట్టుకో. ఈ రాత్రికి మేమంతా ఇక్కడే పడుకుంటాం. మన పాత రోజుల్లా కబుర్లు చెప్పుకుందాం. అందరూ తుని చిన్న ఇంట్లో దుప్పట్లు వేసుకుని పడుకున్నారు. రాత్రంతా నవ్వులు, చిన్ననాటి ముచ్చట్లతో గడిచిపోయింది. ఉదయం 7 గంటలు. పొగమంచు దట్టంగా కురుస్తోంది. తుని పిచ్చుక అందరికంటే ముందే లేచి ఇంటి ముందున్న మట్టి పొయ్యిని రాజేసింది. ఇడ్లీ పాత్ర పెట్టింది. పాపం, నా ఫ్రెండ్స్ నా కోసం ఎంత చేశారు. వాళ్లకు మంచి టిఫిన్ పెట్టాలి. చలికి వేడివేడి ఇడ్లీలు బాగుంటాయి. వేడివేడి ఇడ్లీలు తయారయ్యాయి. సాంబార్ సువాసనొస్తోంది. అందరూ లేచి బయటకొచ్చారు.
బన్ను చిలుక ముక్కాడిస్తూ, ఆహా, సాంబార్ వాసన. గుడ్ మార్నింగ్ తుని ఆంటీ. మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. ఈ చలిలో ఆ పొగలు చూస్తుంటే కడుపులో గంటలు మోగుతున్నాయి. నాకు 20 ఇడ్లీలు కావాలి. తుని, నాకు 4 ఇడ్లీలు చాలు. అంటే నేను డైటింగ్ లో ఉన్నాను కదా. కానీ సాంబార్ మాత్రం 2 సార్లు వెయ్యే. అందులో మునక్కాయలుంటే ఇంకా మంచిది. అది స్కిన్ కి మంచిది. అందరూ కూర్చోండి, అమ్మ వేడి వేడిగా వడ్డిస్తోంది. అందరూ ఇంటి ముందు వరండాలో కూర్చున్నారు. చలికి వణుకుతూనే వేడివేడి ఇడ్లీలు సాంబార్లు ముంచుకుని తింటుంటే ఆ రుచికి అందరూ మైమర్చిపోయారు. ఆ తుడి, ఇడ్లీలు దూదిలా ఉన్నాయి. ఈ సాంబార్లో ఏం వేశావు? అమృతంలా ఉంది. హోటల్ ఇడ్లీలు దీని ముందు వేస్ట్. నిజమే తుని, మా ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద చేసిన ఇంత రుచి రాదు. కట్టెల పొయ్యి వంట రుచే వేరు. ఈ రోజుతో నా డైటింగ్ కి సెలవు. మీరు బాగా తినండి, అదే నాకు సంతోషం. మధ్యాహ్నానికి నాటుకోడి పులుసు, రాగి సంగటి చేస్తున్నాను. బన్ను చిలుక ఎగిరి గంతేస్తూ, నాటుకోడా ఆంటీ, మీరు దేవుడా అంటే నేను ఈరోజు స్నానం కూడా చేస్తా. ఆ నాటుకోడి కోసం ఏమైనా చేస్తాను. నా జీవిత ధన్యం. మధ్యాహ్నం 1 గంట. ఎండ కొంచెం వచ్చినా చలిగానే ఉంది. తుని పెద్ద గిన్నెలో నాటుకోడి కూర వండింది. రాగి సంగటి ముద్దలు చేసింది. తనే, నాటుకోడంటే స్కిన్ లెసా లేక స్కిన్ తోనా? అంటే స్కిన్ ఉంటే కొలెస్ట్రాల్ అంటారు కదా, అందుకే అడుగుతున్నా. నా ఫిగర్ మెయింటైన్ చేయాలి కదా. చిచ్చు, నాటుకోడి రుచే అందులో ఉంటుంది. నువ్వు తినేటప్పుడు పక్కన పెట్టే. అమ్మా, పడేయడమా? అంత పాపం నేను చేయను. దేవుడిచ్చిన ప్రసాదంలా తినేయాలి. ఈ ఒక్క రోజుకి రూల్స్ బ్రేక్ చేస్తా. అందరూ గుండ్రంగా కూర్చున్నారు. తుని వడ్డించింది. బన్ను చిన్ను పోటీపడి తిన్నారు. చిచ్చుకాకి ముక్కలు లెక్క పెట్టుకుంటూ తినింది. తుని, ఈ రోజు నీ బర్త్డే కాదు, మా అందరికి పండగ రోజులా ఉంది. ఇంత మంచి భోజనం తిని చాలా రోజులైంది. మీరు రావడం వల్ల ఈ రోజు పండగలా మారింది లూసీ. నా భర్త లేరన్న బాధ మీరు పోగొట్టారు. ఇక రాత్రైంది. చలి తీవ్రత పెరిగింది. తుని ఈసారి మటన్ కర్రీ, బగారా రైస్ చేసింది. భోజనాలయ్యాక ఇంటి ముందు పెద్ద మంట వేశారు. అందరూ మంచాలు వేసుకుని మంట చుట్టూ కూర్చున్నారు. బన్ను చిలుక పొట్ట మీద చెయ్యి వేసుకుని హాయిగా ఆవలిస్తూ, అబ్బా అంటే ఉదయం ఇడ్లీ, మధ్యాహ్నం నాటుకోడి, రాత్రి మటన్. ఈ రోజు నా జీవితంలో బెస్ట్ డే. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే నన్నెవరైనా దొర్లించుకుంటూ తీసుకెళ్ళాలి. నడవలేకపోతున్నాను. నేను కూడా పన్ను, నాకు ఊపిరి ఆడట్లేదు. మా అమ్మ ఇంట్లో ఎప్పుడు పప్పు చారు పెడుతుంది. ఇక్కడైతే రాచ మర్యాదలు జరుగుతున్నాయి. తుని ఆంటీ, మీరే మా మమ్మీ అయిపోండి ప్లీజ్. చిచ్చుకాకి చిన్నుని కొడుతూ, యారా, ఇంటి కుట్ట రట్ట చేస్తున్నావు? నేను నీకు పెట్టట్లేదా? సరేలే, టోనీ వంట ముందు నా వంట పనికిరాదు, ఒప్పుకుంటా. టోనీ, ఎంతకీ ఆ మటన్లో వేసిన మసాలా రెసిపీ ఏంటి? నాకు రహస్యంగా చెప్పు, ఎవరికి చెప్పను. అవును తుని, ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా చలిమంట దగ్గర కూర్చొని పాత పాటలు పాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తినడం ఎంత బాగుందో. అసలు సిటీలో ఉన్నప్పుడు ఇలాంటి సుఖం ఉంటుందా? ఆ నిజమే చోటు, మనం ఎంత బిజీ అయిపోయినా అప్పుడప్పుడు ఇలా కలుస్తూ ఉండాలి. తుని, నీకు గుర్తుందా, మనం చిన్నప్పుడు ఇదే చెట్టు కింద దాగుడు మూతలు ఆడుకునే వాళ్ళం. తుని పిచ్చుక కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా, గుర్తుంది మహి, అప్పుడు మనం గొడవ పడేవాళ్ళం, మళ్ళీ కలిసిపోయేవాళ్ళం. ఈ రోజు మీరందరూ వచ్చి నా ఒంటరితనాన్ని పోగొట్టారు. దుబాయ్లో ఉన్న ఆయనకు ఇప్పుడే వీడియో కాల్ చేశాను. ఆయన కూడా మీ అందరినీ చూసి చాలా సంతోషపడ్డారు. మీరే నా బలం. అయ్యో తుని, సెంటిమెంట్ వద్దు. నువ్వేడిస్తే నా మేకప్ పాడవుతుంది. వచ్చే సంవత్సరం నీ బర్త్డే దుబాయ్లో చేద్దాం. టికెట్లు నేనే బుక్ చేస్తా. నెమ్మదిగా చోటు అకౌంట్ నుండి. అందరూ పగలబడి నవ్వారు. వచ్చే సంవత్సరం దుబాయ్లోనా? అయితే అక్కడ వంటలుంటాయి కదా, వంట పాలు తాగుదాం. పార్టీ పార్టీ. ఆ చలి రాత్రి స్నేహితుల నవ్వులు, భోగి మంటల వెచ్చదనం, తుని కళ్ళల్లోని ఆనందం ఆ గ్రామాన్ని ఒక స్వర్గంలా మార్చేశాయి. బంధువులు స్నేహితులు పక్కన ఉంటే చలి కూడా వెచ్చగా అనిపిస్తుంది. తుని పుట్టినరోజు కేవలం కేక్ కటింగ్ తో కాకుండా ప్రేమతో, అద్భుతమైన విందుతో, తీపి జ్ఞాపకాలతో ముగిసింది. బన్నుగాడికి మాత్రం ఆ రోజు ఫుడ్ ఫెస్టివల్లా మిగిలిపోయింది.